ఆరాధన వర్తమానం చూసుకుందామండి. సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకములకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించెను. మరి ఒక లేఖన భావం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమగల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు దినములో మాకు ఇచ్చిన ధనీకరమైన సమయాన్ని బట్టి మీ వందనాలు. ఆన్లైన్లో కనెక్ట్ అయిన మీ బిడ్డలందరిని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా కనికరించండి, మా మధ్యలో మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ ఆత్మ సంచారము మా మధ్యలో జరిగించమని వేడుకుంటున్నాను. మా తండ్రి దయ చూపించండి, కనికరించి సహాయం చేయండి. ఆరాధన కొరకు మా గమనం తీసుకొచ్చిన మీ లేఖన భాగాలు ఆశీర్వదించండి నాయన. మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధకులుగా మమ్మల్ని చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మా తండ్రి దయ చూపించి వర్తమానాన్ని ఆశీర్వదించమని నిలబడుతున్నాను కూడా మీరు కనికరించి మీ సిలువు చాటును మరుగుపరిచి మీరే మీ స్వరం మాకు వినిపింప చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఆరాధన కొరకు మనము ఎప్పుడు కూడి వచ్చినప్పటికీ మొదటి భాగంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుకోవటం అనేది మనకు మరి అది తరచుగా వస్తున్నటువంటి పద్ధతి. ఎందుకంటే ఆరాధన విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన నోరు తెరిచి సెలవిచ్చిన మాట ఏమనన్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పాడు.
దేవుడు ఆత్మ. యేసుప్రభువే చెప్పాడు ఆ మాట. అనగా ఆయనకు ఆకారం లేదా? లేదు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అనగా ఏంటి? మన తండ్రి అయిన దేవునికి ఆకారం లేదు కాబట్టి మనం కూడా మరి ఆకారం లేని వారుగానే స్తుతించవలసి వస్తుంది. అనగా మనం మర్చిపోవటం, తండ్రిని జ్ఞాపకం చేసుకునటం. ఆయన ఆత్మ కనుక మనం కూడా ఆరాధించేది ఎట్లా ఆరాధించాలండి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో నింపబడిన వారంగా, మన శరీరాన్ని మర్చిపోయిన వారంగా, మరి మనల్ని మనం ఉపేక్షించుకొని తండ్రి సన్నిధిలో మన జిహ్వా ఫలమును ఆయనకు అర్పించవలసిన వారు ఉంటాం. మరి సత్యముతో ఆరాధించాలి. అనగా ప్రభువు నిన్ను దర్శించి నీకు నిజముగా ప్రభు రక్షణ అనేది ఇచ్చి ఉంటే సత్యముతో నువ్వు ప్రభువును ఆరాధించవలసిన వారు ఉంటున్నావు. అది ఆరాధించటం అనేది ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ ప్రిన్సిపల్ ఫర్ ఎవ్రీ వన్. మ్యాండేటరీ, తప్పకుండా రక్షించబడిన వారు తప్పకుండా ఆరాధించాల్సిన పరిస్థితి. ప్రియమైనవారా, నీకు స్తుతులు చెల్లింపవలసి ఉన్నది అని కీర్తన 65లో మాట్లాడతాడు. ప్రియమైనవారా, మరి మనం ప్రభువును ఆరాధించేటప్పుడు ఏ విధంగా ఆరాధించాలనేది మనం తెలుసుకుంటున్నాం. మనం ఉపేక్షించుకొని మనం మర్చిపోయి ఆత్మతో నింపబడిన వారంగా ఆత్మావేశం వలన తండ్రిని మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నాం కదండి. మరి ఈ సందర్భంలో అనేక సార్లు మనం హెచ్చరించబడుతున్నాం, కానీ ఏదో తెలియని రీతిలో మనం మరి ఒక్కోసారి ఇతరులు ఆరాధించిన మాటలతోనే మనం కూడా ఆరాధిస్తూ ఉంటాం. ప్రభు చెప్పేదేంటి? ఒక క్రొత్త కీర్తన దినదినము నువ్వు పాడుతూ ఉండాలి అని అన్నాడు. క్రొత్త కీర్తన అనేది ఎట్లా వస్తుంది? క్రొత్త గీతము చేనాయుల్లము పొంగ యేసుని స్తుతి ఇంతున్. క్రొత్త గీతం ఎట్లా వస్తుందండి? వెన్ వీ ఒబే హిమ్ ఎఫ్రెష్ ఎవ్రీ డే. దినదినము మనము మరి నూతనంగా ఆయన కొరకై తగ్గించుకున్నప్పుడు, ఆయన కొరకై దినదినము నూతనంగా మనం తగ్గించుకున్నప్పుడు మనకు ఆయన మాటలు మనకు అనుగ్రహిస్తాడు, ఆయన రాగము మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా నూతన గీతము మన హృదయం నుంచి రాగలుగుతుంది. ప్రియమైనవారా, మనం దినదినము ప్రభువుకు విధేయత చూపిస్తున్నట్లయితే క్రొత్త గీతం మన హృదయం నుంచి వచ్చేదానికి ఆస్కారం ఉంది. కనుకనే ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఒక మాట చూద్దామండి. ఆయనను సమస్తమునకు వారసునిగా నియమించెను. ఎక్కడుందండి ఆ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక లేదా 2వ వచనం చూద్దామండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ప్రియమైన వల్ల సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడు ఏకముగా కలిసి సృష్టిని సృష్టించారు. మరి అప్పుడు మన ప్రభు ఎక్కడున్నాడండి? అప్పుడు తండ్రితో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గమనించారండి? అప్పుడు సృష్టి నిర్మించినటువంటి దేవుడు ఇప్పుడైతే కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ యుగముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడే కుమారుడిగా వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.
అనేక రీతిగా తన ప్రజలైన వారిని మరి ఎంతో నడిపించినా కూడా వాళ్ళు అవిధేయులై తప్పిపోయి మరి బానిసత్వానికి కొనిపోబడ్డారు వేరే దేశానికి పరరాజుల చెంతకు. ప్రియమైనవారా, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు కుమారుని ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుని సమస్తములకు వారసుడిగా నియమించను. సమస్తానికి వారసుడిగా నియమించాడు అంటే ఈ సృష్టికి యావత్తు కూడా ఆయనే వారసుడు. ఆయన అంటే ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సృష్టి అంతటికి కూడా వారసుడిగా ఉన్నాడు. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించను. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించిన కింద ఏం రాయబడ్డండి? యుగములను నిర్మించను. యుగాలను నిర్మించడం కాదు, ప్రతి యుగములో కూడా ఆయనే ఉండి నడిపించాడు. ఆయన ద్వారా ప్రపంచము నిర్మించను. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం అని కాదు, కానీ ప్రతి యుగములో కూడా యేసుక్రీస్తు ప్రభువారే దేవుడిగా ఉండి మనం నడిపిస్తూ వచ్చాడు. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుకుల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేశాడు. ఏం చేశాడండి? అటువంటి గొప్ప సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉన్నటువంటి వాడు మనకేం చేశాడో చూద్దాం. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నటువంటి వాడు మనకేం చేశాడండి? తన మహత్తు గల మాట చేత సమస్తంలో నిర్వహిస్తూ వస్తున్నాడు. మాట ద్వారా సమస్తం కూడా నిర్వహించాడు. భూమి కలుగునుగాక, భూమి కలిగింది. సూర్యుడు కలుగునుగాక, సూర్యుడు. చంద్రుడు కలుగునుగాక, ఆకాశ నక్షత్రములు కలుగునుగాక. క్రింది జలములు మీది జలములు వేరుపరచునుగాక అన్నాడు. ఆ విధంగా జరుగుతూ వచ్చింది కనుక సమస్తం కూడా ఆయనే నిర్వహిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా మన కొరకై ఏం చేశాడో చూడండి. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, అనగా సర్వలోకములోని మనుషులు పాపముతో నిండి ఉన్నారు. నాలో పాపము లేదని ఎవరు కూడా చెప్పుకోలేరు కదండి. ఎవరు చెప్పగలరా? ఛాలెంజ్ చేస్తారా? నాలో ఏ పాపం లేదు బ్రదర్, అంకుల్, నాలో ఏ పాపం కూడా లేదు, నేను అటువంటి ఆరాధన చేయను అని అంటారా? మంచిది. ఒకవేళ నిజంగా నీలో పాపం లేదు అంటే ఈ మాటను చెప్పనక్కర్లేదు. మనం ఏం చెప్పాలి? ప్రియమైన మనం ఏం చెప్పాలండి? 1 తిమోతి రాసిన పత్రికలో మాట చదువుకున్నాము. పౌలు ఏమంటున్నాడు చూద్దామండి. ఆయన అంత గొప్ప సేవ చేసిన తర్వాత తిమోతికి పత్రిక రాస్తూ ఆయన మాట్లాడే మాటను మనం గమనిస్తాం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. పౌలు ఏమంటున్నాడు గమనించండి. పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేశాడు కదా, మరి పౌలు ఏమంటున్నాడు గమనిస్తాం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడై నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. గమనించండి. పౌలు తాను పరీక్షించుకున్నప్పుడు, తన వైపు తాను చూసుకున్నప్పుడు ఏం కనపడింది? దూషకుడుగా ఉన్నాడు. పూర్వం ఎట్లా ఉన్నాడండి? దూషకుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నామమందు ఏ పని ఎవరు చేసినప్పటికీ వాడను హింసించేవాడుగా ఉంటున్నాడు. వాడను జుట్టుపట్టి లాక్కుని వచ్చి వధించేవాడు ఉంటున్నాడు. హింస పెట్టాడు, దేవుని ప్రజల్ని హింసించాడు. పూర్వము దూషకుడును వాళ్ళందరినీ కూడా దూషించాడు. యేసు ప్రభు శిష్యులు కూడా దూషించాడు. యేసు ప్రభు నామం పెట్టుకున్న ప్రతి వారిని కూడా దూషించాడు. ఇంకా ఏం చేశాడండి? హింసకుడు ఆ విధంగా హింస పెట్టాడు. హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించాడు. హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకప్పుడు దూషకుడుగా ఉండొచ్చు, హింసకుడుగా ఉండొచ్చు, హానికరుడుగా ఉండొచ్చు, కానీ దేవుడు తను వాడుకునే పాత్ర అర్హమైన పాత్రగా ఉండేదానికి నిన్ను నన్ను ప్రభు ఏర్పాటు చేసినప్పుడు మనకు పాప క్షమాపణ దయచేయటమే కాకుండా తన పరిచర్యకు కూడా నియమించుకుంటాడు. అది ఆయన కృప. అదెట్టా అనంటే మనకు అధికారం లేదండి. ఆయన కృప అది.
ఎవరైతే ప్రభు సన్నిధిలో మరి కన్యలతో విజ్ఞాపం చేసి ప్రభు నన్ను కనికరించండి, క్షమించండి అని ఎవరైతే ప్రార్థిస్తారో వారిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పాప క్షమాపణ అనేది పొందుతున్నారు. అంతే కదండి. నన్ను నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడు అయినాను. ప్రియమైన వల్లరా, మనం కూడా ఒకప్పుడు దూషకులుగా, హింసకులుగా, హానికరులుగా జీవించినటువంటి వాడమే. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటే మనం ఎగతాళి చేస్తూ వచ్చాం. ఆ విధంగా మరి ప్రభు మనల్ని కూడా కనికరించి పౌరులను రక్షించిన రీతిగా మనల్ని కూడా రక్షించాడు. పౌరుకైతే ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనము ప్రియమైన వల్లరా, అది ఆయనకు గొప్ప సేవా పరిచయం కొరకై పిలిచినాడు కనుక అటువంటి దర్శనం ప్రభు పౌలుకి ఇచ్చాడు. మరి నిన్ను నన్ను కూడా ప్రభు మనల్ని కనికరించి మన పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఒక మాట చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మన సంగతి ఏంటో అక్కడ రాయబడింది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. మన పరిస్థితి ఎట్లా ఉందండి? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంగా ఉంటున్నాం. ఇది ఎంత గొప్ప అడ్జెక్టివ్ అంటే చచ్చిన వారికి ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయన్నమాట. చచ్చిన వారి దగ్గర మరణపు వాసన ఉంటుంది. చచ్చిన వారిని పిలిచినా పలుకరు, మరి వాళ్ళు కళ్ళెత్తి చూడరు, శరీరంలో ఏ కదలిక లేదు. అటువంటి పరిస్థితిలో మనం వచ్చాం. దుర్గంధ భూయిష్టమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారంగా, దుర్గంధ భూయిష్టమైనటువంటి హృదయాలు కలిగిన వారంగా మనం నోరు తెరిస్తే ఒక్క మాట కూడా మంచిగా రాకుండా ఉన్న పరిస్థితుల్లో ప్రభు మనల్ని కనికరించి పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని, దుర్గంధ భూయిష్టమైనటువంటి మనల్ని ప్రభు కనికరించి తన రక్తము కార్చి ప్రభు మనల్ని రక్షించాడు. అందును బట్టి ప్రభుకు వందనాలు చెల్లించవలసిన వారు పుట్టాం. ప్రభా, నేను ఒకప్పుడు దూషకుడును, హానికరుడును, హింసకుడును అయి ఉంటున్నాను. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడనై ఉంటుండగా ప్రభా నన్ను కనికరించినావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తాను. నా పాపమంతా కడిగి నన్ను పవిత్రంగా చేసి నీ బిడ్డగా మార్చినావు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ విధంగా రావాలి మన ఆరాధన. ఇంకా ఏం చేశాడో చూద్దామండి. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, ఎక్కడుందండి? ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. పాపముల విషయంలో ఆయన శుద్ధీకరణ చేశాడు మనకు. ఏ విధంగా చేశాడండి? శిలువ పైన తన అమూల్యమైన రక్తమును మన కొరకే కార్చాడు. ఆ రక్తంలో నీ పాపములు నా పాపములు శుద్ధీకరించాడు, కడిగి వేసినాడు. నిన్ను రక్షించేదానికి, నన్ను రక్షించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందవలసి వచ్చింది. శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపమును కడగవలసి వచ్చింది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగనేరదు కనుక పరిశుద్ధమైన రక్తము, ఏడాది గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైన రక్తము మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు చిందించారు. ఆ రక్తములో మనందరి పాపములు కడుగబడిన వారంగా, పాపములను చచ్చిన వారంగా, దేవుని యందు లేపబడిన వారంగా మనం ఉంటున్నాం. ఇంకో మాట చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందామండి. 14-15 వచనాలు. రక్షించబడినటువంటి మనలను ఏం చేశాడో చూద్దాం. ఫిలిప్పీ 2:14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులుగాను అనింజనుడైన దేవుని కుమారులగునట్లు. ఏమండి, ఏ విధంగా మార్చాడు మనలను? ఎట్లా మన పరిస్థితి ఏంటండి? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఉంటున్నారు. మూర్ఖమైన వక్రజనం అంటే ఏంటండి? మూర్ఖమైన వక్రజనం అంటే ఇతరుల మాట వినరు,
మంచి చెడు ఆలోచించరు. తన స్వార్థం కోసమే వాళ్ళు చూసేవాళ్ళు వక్ర జనములు. ఎంతసేపుడు తన స్వార్థమే మాట్లాడుకునేవాళ్ళు వక్ర జనం. అటువంటి వారి మధ్య మీరున్నారు. పూర్వము మీరు మూర్ఖమైన వక్రజనము. వక్రజనం అంటే వంకర టింకరగా పోయేటువంటి వారు, సర్ప స్వభావం కలిగినటువంటి వారు, తిన్నని దారిలో లేనటువంటి వారు. మనం తిన్నని దారిలో నడవమన్నప్పటికీ వంకర టింకరగా నడిచేటువంటి వాళ్ళం. ఈ వైపు ఎప్పుడు తిరుగుతాము? లోక ఆకర్షణ ఇటు కనపడ్డప్పుడు ఇటు తిరుగుతాం, అటు కనపడ్డప్పుడు అటు తిరుగుతాం. ఆ విధంగా వక్రజనముల మధ్య మనం సంచరిస్తూ వచ్చాం. సర్పము ఎప్పుడు కూడా తిన్నగా పోదు. కొన్ని పురుగులు తిన్నగా పోతాయి, సర్పంలాగానే ఉంటాయి, తిన్నగా పోతాయి. ఇది మాత్రం సర్పం తిన్నగా పోదండి, వంకర టింకరగా నడుస్తూ. ఆ విధంగా మనం మార్గం ఉండేది ఒకప్పుడు. ప్రియమైన వల్ల ఏం చేశాడు? వక్రజనుల మధ్య మనం ఉంటున్నప్పుడు నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లుగా మనల్ని మార్చాడు. ఎట్లా మార్చాడండి? నిరపరాధులుగా చేశాడు. అనగా ఏ అపరాధం మన మీద లేకుండా తన సిలువ రక్తంతో కడిగి వేశాడు. నిష్కళంకులుగా చేశాడు. పాపపు మరకలు, పాపపు డాగులు మనలో లేకుండా నిష్కళంకముగా, ఏ కళంకము లేని వారినిగా ప్రభు మనల్ని చేశాడు. తర్వాత అనింద్యులైన దేవుని కుమారులగునట్లు, ఏ నింద కూడా లేనటువంటి వారుగా ప్రభు మనల్ని మార్చాడు. మనంతటగా మనం మార్చుకోలేము. చిరుతపురితన మా చారలు మార్చుకోలేదు. కూషి దేశస్తులు తన రంగు మార్చుకోలేడు. మనం కూడా పాప భూయిష్టం ఉన్నప్పుడు మన పాపం మనం తీసివేసుకోలేము. ప్రభు మనల్ని కనికరించినాడు. తన సెలవు రక్తంతో మనల్ని నిరపరాధులుగా చేశాడు, నిష్కళంకులుగా చేశాడు, అనింద్యులుగా చేశాడు. అందును బట్టి ఆయనకు వందనాలు చెల్లించాలి. ప్రభా, నేను ఒకప్పుడు మూర్ఖమైన వక్ర జనముల మధ్య ఉంటుండగా నన్ను కనికరించి లోకము నుండి వేరుపరిచి మీ పరిశుద్ధుల యొక్క సహవాసం నాకు ఇచ్చినావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధుల సహవాసములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నాకు ఇచ్చిన ధన్యత బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, అనింజులుగాను దేవుని కుమారులుగా మమ్మల్ని మార్చినావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా మన ఆరాధన సాగిపోవాలి. ఇంకా ముందుకెళ్దామండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందామండి. 5-6 వచనాలు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఏమండి, మనం ఎన్ని వందల సార్లు చదివామో. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. ఏ మనసు అది? క్షమించే మనసు, క్షమాగుణం. అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేనును నీకు శిక్ష విధింపను, ఇకను వెళ్ళి పాపము చేయకుండా. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాట ఉంది, ఎంత చల్లని మాట చూడండి. నేనును నీకు శిక్ష విధం. అందులో నేనును నీకు అనే ఆ అక్షరాల్లో ఎటువంటి ద్విత్వాక్షరాలు లేవు, పరుషమైన పదజాలము లేదు. సరళమైనటువంటి మాటలతో నేనును నీకు, ఇకను వెళ్ళి పాపం చేయకుము. ఎంత చల్లని మాట చెప్పాడంటే ఆ స్త్రీ హృదయాన్ని పగలగొట్టి పారేశాడు. అక్కడ నూతన హృదయం ఆ స్త్రీకి ఇచ్చాడు. ప్రియమైన మనం కూడా ఒకప్పుడు పాపము చేసి సాతాను యొక్క బంధకాలు ఉంటున్నప్పుడు, సాతాను బంధకాల ద్వారా ప్రభు సన్నిధిలో మనం తిరగలేని పరిస్థితులు ఉంటున్నప్పుడు, మనం తండ్రి సన్నిధి కోరకపోయినప్పటికీ యేసు ప్రభువే మనల్ని ప్రేమించి కనికరించి దర్శించి మన దగ్గరికి వచ్చి మన పాపములు పటాపంచలుగా చేసి నీతిమంతులుగా తీర్చాడు. అందును బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించాలి. ముందుకు వెళ్ళిపోదామండి. మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయండి, దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపం మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలికగా ఎందుకు పుట్టవలసి వచ్చిందండి? మనుషుల యొక్క బలహీనత ఏంటో తెలుసుకోవాలని, మనుషులు ఎందుకు పాపం చేస్తున్నారో తెలుసుకోవాలని తాను కూడా మరి మానవ రూపంగా ఈ లోకానికి అరుదించాడు. ప్రియమైన మనతో పాటు కలిసి సహవాసం చేశాడు,
మనతో కలిసి భోజనం చేశాడు, మరి మనతో కలిసి సహవాసం చేశాడు. కనుక ఆ రీతిగా ఆయన తండ్రి సన్నిధి వదిలిపెట్టుకుని రావటం గొప్ప భాగ్యం ఎంచుకోలేదు. సృష్టిలో పాపిని రక్షించడం కంటే తన సింహాసనం గొప్పదని ఎంచుకోలేదు. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. ఏమండి, సృష్టిని చేసిన శక్తి కంటే తండ్రి సన్నిధిలో సింహాసనంలో కూర్చుని దానికంటే కూడా పాపికి రక్షణ ఇవ్వటం అనేది యేసు ప్రభువారు ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఎంచుకున్నారు. కనుకనే నిరపరాధులుగా మనల్ని చేయగలిగినాడు. ఇంకా ఏం చేశాడండి? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. మనం నేర్చుకోవాల్సిన అదొక్కటే. అన్నీ ఉన్నాయి, మనకు రక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి, విధేయత ఒకటే లేదు మనకు. కనుక తండ్రి ఆయన విధేయత చూపిన వాళ్ళుగా ఉండి మనం కూడా విధేయత చూపించే వారం ఉండాలని ఆయన కోరుతున్నాడు. శిష్యుల పాదాలు కూడా కడిగాడు. ఎందుకు అడిగాడు? మీరు కూడా ఈ విధంగా చేయాలని నేను చేస్తున్నాను అని అన్నాడు. తగ్గించుకుంటున్నామా? మనం క్రీస్తు యొక్క స్వభావం మనం కలిగి ఉంటున్నామా? క్రీస్తు ప్రభు యొక్క మనసు మనం కలిగి ఉంటున్నామా? కలిగి ఉండాలని ఆరాధనలో మనం ఆ విధంగా పాలు పొందాలి. ముందుకెళ్ళిపోదామండి. ప్రజల పాపములు కొరకు పరిహారం చేశాడు. తర్వాత 4వ వచనంలో ఇంకో మాట చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఇంకో మాట మనం చూద్దామండి. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో. దేవదూతల కంటే కూడా శ్రేష్టమైన నామం పొందాడు. అది ఏ విధంగా సాధ్యమైంది? దేవుని చిత్తం ద్వారా, దేవుని సంకల్పం ద్వారా, దేవుని యొక్క అనాది సంకల్పం ద్వారా ఏం చేశాడు? ఏమయ్యాడండి? ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందాడు. మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన దేవుడు దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందాడు. ఇంకో మాట చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. ఫిలిప్పీ 2:11. ప్రతివాని నాలుకయు 10వ వచనం అండి. భూమి మీద ఉన్నవాళ్ళు కానీ భూమి క్రింద ఉన్నవాళ్ళు కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. ప్రతి నామము కంటే పైనామము. మనం కూడా ఒక్కోసారి యేసు ప్రభు పేరు పెట్టుకుంటాం, యేసు అని పేరు పెట్టుకుంటాం. అప్పుడు మరి యేసు ప్రభు తగినట్లుగా మనం జీవించలేము. కనుక అటువంటి పేరు పెట్టుకుంటానికి మనకు అర్హత లేదు. యేసయ్య అని పేరు పెట్టుకుంటారు, యేసన్నా అని పేరు పెట్టుకుంటారు అనుకోండి, మరి యేసు ప్రభు లాగానే మనం నడవాలా? ప్రియమైన మనం అంత గొప్ప నామం భరించేదానికి నిజంగా మనకు అధికారం లేదని చెబుతారు. అయినప్పటికీ యేసు ప్రభువారు చెప్తున్నారు, నా సింహాసనం పైన నిన్ను కూర్చుండనిస్తాను అని అంటున్నాడు. ఎవరైనా కూర్చొని పెట్టుకుంటారండి తన సింహాసనం మీద? అన్నిటికంటే ఎత్తైన సింహాసనం పైన దేవుడు తనతో పాటు మనల్ని కూడా కూర్చుండి పెడతానంటే ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడో మనం గమనించాలి. ఏ యోగ్యత లేని మనకు అటువంటి అన్ని నామముల కంటే పైనామం మనకు అనుగ్రహించాడు ప్రభు. ఇంకా ముందుకెళ్ళిపోదామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చదువుకుందామండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమున వల్లనే మనం రక్షణ పొందాలి. 4:12 అపోస్తుల కార్యం. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామం వల్లనే మనం రక్షణ పొందాలి. ఏ నామం అండి? యేసు ప్రభు నామంలోనే మనం రక్షించబడవలసిన వారు ఉంటున్నాము. ఇంకో మాట చూద్దామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మరి కుంటివాడు దేవాలయం దగ్గర కూర్చొని ఉన్నాడు. పేతురు యోహాన్లు
మరి ప్రార్థన సమయానికి శృంగారం అనే దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. ఈ కుంటివాడిని చూశాడు, గుడ్డివాడిని చూశారు. ఆ గుడ్డివాడిని చూసినప్పుడు ఏమన్నాడండి, వాళ్ళ తట్టు గుడ్డివాడు కాదు, ఆయన కుంటివాడు. వాళ్ళ జేబుల తట్టు, వాళ్ళ ముఖాల తట్టు చూస్తున్నాడు. పేతురు యోహాను తెల్లబట్టలు వేసుకున్నారు కాబోలు, వీళ్ళ దగ్గర ఏదైనా ఉంటుంది, నాకు దొరుకుద్ది, బాగానే వేశారు అనుకుంటున్నాడు. వాళ్ళ జేబుల వైపు, మొఖాల వైపు చూస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారు, మా తట్టు చూడు అని అన్నారు. నువ్వు చూసే మా స్వరూపం కాదు, మా పై రూపం కాదు, నువ్వు చూడద్దు. ప్రభు అయిన యేసు నామమున లేచి నిలబడమని అన్నారు. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవాలయంలోనికి పరిగెత్తుతూ దేవాలయం లోపలికి ప్రవేశించి స్తుతించాడు. ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభు నామంలో ఎంత శక్తి ఉందంటే స్వస్థపరిచే నామం అది. ప్రియమైన నీవు నేను ప్రభు సన్నిధికి వెళ్ళలేని పరిస్థితిలో కుంటి వారంగా ఉన్నప్పుడు, గుడ్డి వారంగా ఉన్నప్పుడు, ప్రభు సన్నిధికి వెళ్ళలేని పరిస్థితిలో యేసు ప్రభు యొక్క నామం మన హృదయాల్లో, మన చెవుల్లో గింగిరమోగడం ద్వారా మనం ఏం చేస్తామండి, మనకు కూడా ఆ శక్తి మనలో ప్రసరిస్తుంది. ప్రసరించినప్పుడు వాడు ఎట్లా లేచాడు, దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయంలో ప్రవేశించాడు. ఎంత పెద్ద సమావేశం చూడండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయంలో ప్రవేశించి ప్రభువును స్తుతించి. ప్రబంధాల్లో నన్నయ్య తిక్కన ఎర్రప్రగలు రాశారు కదండి. ప్రబంధాల్లో అతి పొడవైన సమాసం ఏది అని అన్నప్పుడు వాళ్ళు ఒక సమాసాన్ని ఎంపిక చేశారు. చని ముందట నాజ్య హవిర్ధత సౌరభ ధూముల తాతుతులం అనేటువంటి సమాసం వాళ్ళు ఎన్నుకున్నారు. ఇంకోటి ఏంటంటే సతత హరిత శ్యామల కోమల కారణ హేమాడ్య ధరి ఝరి నిరీక్షాపేక్షను అటు ఆ రీతిగా వాళ్ళు వర్ణించి వాటి ఆ సమాసాలకు మించిన సమాసం ఇక్కడ ఉంది. వాడు దిగ్గున లేచి నిలిచెను. కుంటివాడు ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చొని ఉన్నాడు. మనం ఒక 2 గంటల కనుక కూర్చొని ఉన్నామంటే మోకాళ్ళ మీద రావడానికి కష్టపడతాం, లేచి నిల్చోండి అంటే కష్టపడతాం. అన్ని సంవత్సరాలు మరి కూర్చున్నటువంటి వాడు దిగ్గున లేచాడు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి అతనిలో ప్రవేశించింది. దిగ్గున లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు, గంతులు వేశాడు, దేవాలయంలో ప్రవేశించి. యేసు ప్రభునామం స్వస్థపరిచే నామము, యేసు ప్రభునామము శక్తి కలిగిన నామము. ప్రభువును మనం ఆరాధి అటువంటి శ్రేష్టమైన నామం ప్రభు నీకు నాకు అనుగ్రహించి ఉంటాడుగా. మన ప్రభువును మనం ఏ రీతిగా ఆరాధించాలనో మరి మనం గమనించాలి. ఇంకోటి చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 9:14 ఏం రాశారంటే మన మనస్సాక్షిని శుద్ధీకరించేటువంటి నామం, మనస్సాక్షిని శుద్ధీకరించే నామం. ప్రియమైనదా, ఏ డాక్టర్ అయినా మనకు కలిగిన రోగాలు బాగు చేస్తాడు, శరీరం లోపల కానీ బయట కానీ చేస్తాడు. కానీ మన హృదయాన్ని శుద్ధి చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. మనస్సాక్షిని శుద్ధీకరించే వాళ్ళు ఏ డాక్టర్ కూడా లేరు. మనస్సాక్షిని శుద్ధీకరించడం అంటే మన పాత జీవితం సంపూర్ణంగా మార్చివేయబడి నూతన జీవితం అనుగ్రహించి ప్రభు కొరకై ఒక నూతన గీతం పాడేవాళ్ళంగా మనం ఉండాలి. ఒక నూతన కీర్తన మన హృదయం నుంచి రావాలి. అది రావాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి మనలో ప్రవేశించాలి. ఆ పునరుద్ధాన శక్తి వల్ల వాడు లేచి నిల్చున్నాడు. కనుక ప్రియమైన వల్ల ఏం చూస్తున్నారు, మన మనస్సాక్షిని శుద్ధీకరించగలిగినటువంటి నామము యేసు ప్రభు యొక్క నామం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే అనేకుల పాపమును భరించగలిగినటువంటి నామము. లోకములో ప్రజలందరి పాపమును భరించగలిగినటువంటి నామం ఒక్క యేసు ప్రభు నామమే. ప్రపంచంలో ఈ దినాల్లో ఏ మూలన చేరినవాడు కూడా, ఏ ధ్రువ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభు నన్ను కనికరించు, నన్ను క్షమించు అంటే ప్రభు వారి పాపాలు క్షమించేవాడు గుట్టాడు. కనుక ప్రియమైన వల్ల యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము అనేకుల పాపములు భరించేగా ఉంటుంది. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే జీవముతో కూడిన నిరీక్షణ ప్రభు మనకిచ్చేవాడు గుట్టాడు. ఆయన రాకడ కొరకై ఎదురు చూసే సంఘములో మన నుంచి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మనం
ఉంచగలుగుతున్న నామం అది. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీ 1:4 ఏమి రాశారండి? ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. రేపు నన్ను కూడా తండ్రి కుడిపార్శ్వన తన కుడిపార్శ్వను కూర్చొని పెట్టినట్టు ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. మనకు కావాల్సింది, దానికి కావాల్సింది ఏంటండి? విధేయత, నమ్రత. విధేయత, నమ్రత. ఆయన వాక్యము కట్టుబాట్లలో మనం నిలిచి ఉండి ఆయన మహింపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన రక్తం ద్వారా అనేకులను కడిగి శుద్ధీకరించి మరి గొప్ప సమూహంగా చేశాడు. ఆ మాట చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 9 కాదండి, 7వ అధ్యాయము. ప్రకటన 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపదాలని గొప్ప సమూహము నాకు కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర పంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకిని మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిరి. మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రియమైన అటువంటి గొప్ప సమూహం తెల్లని వస్త్రాలు ధరించుకున్నవాడు, పరిశుద్ధులు, ఖర్జూర మట్టలు పట్టుకున్నవారు, అనగా జయ జీవితము కలిగినటువంటి వారు, విక్టోరియస్ లైఫ్. వీళ్ళందరూ సమాజంగా కూర్చబడి గొర్రె పిల్లకు సింహాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రము అని చెప్పగలిగిన వారు ఉన్నారు. అటువంటి మహాసభలో నీవు నేను ఉంటావనే ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఇదే ఆరాధించడం నేర్చుకోవటానికి ట్రైనింగ్ కాలేజ్. ఇది మనకు ఆరాధన నేర్చుకోవడానికి ట్రైనింగ్ కాలేజ్ అండి ఇది. కనుక ప్రియమైనరా, ఈ లోకంలో ఉండగానే నోరు తెరిచి ఆరాధించడం నేర్చుకుందాం. గంభీరమైన మహాశబ్దంతో వాళ్ళు ఆరాధించారు. కొంతమంది ప్రార్థన చేసి అసలు వినపడదండి. ఎప్పుడు వినపడుతుందంటే, ఇవన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నది మాత్రం వినపడదు. ఎందుకంటారు అది గట్టిగా? అందరూ ఆమేనని చెప్పాలి కదండి. అందుకని ఆ మాట మాత్రం గట్టిగా చెప్తారు. ప్రియమైన మన ప్రభువును సంతోషంగా ఆరాధిస్తాం, గంభీరమైన స్వరంతో ఆరాధిస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షణకు ఆధారమైన దేవుడు, మన నిరీక్షణకు ఆధారమైన దేవుడు. ఆయన తన రాజ్యంలో మనల్ని కూర్చొని పెట్టి దానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కనుకనే ఇన్ని గొప్ప కార్యములు, ఇన్ని గొప్ప మేళ్లు మన కొరకే చేశాడు. కనుక ఆయన పరిశుద్ధమైన నామమును మనము గంభీరమైన స్వరంతో ఆరాధించడానికి ప్రభు మనకు సహాయపడినగాక. ఒక చిన్న పల్లవి పాడుకుంటుండగా మనం ఆరాధన కొరకు సిద్ధపడదాం. కృత గీతము చేనాయుల్లము పొంగా యేసుని కీర్తింతు. పాడండి. కృత గీతము చేనాయుల్లము పొంగా యేసుని కీర్తింతు. తన నామము గూర్చిన పరిమళ తైలము ప్రభు నాకొసగేను. హల్లెలూయా, స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యము నీచిన ప్రభుని కీర్తింతును. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఒకరి తర్వాత ఒకరు గంభీర స్వరంతో ప్రభువును ఆరాధించాలని కోరుతున్నాం. ఆరాధించండి. ఈ ఉదయకాల సమయమందు, పరిశుద్ధ దినమందు నిన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, పూజించడానికి నాకు ఇచ్చిన జీవానికై, సమయానికై నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. గడిచిన కాలం అంతట్లోనూ నీ కృపలో నన్ను దాచి కాపాడి
ప్రభా మరొక సంవత్సరం నాకు దయా కిరీటంగా ఇచ్చిన నీ కృపకై కోట్లాది స్థితులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. మహిమా తేజస్సుతో ప్రభా, నీ తత్వం యొక్క మూర్తిమత్వంతో ప్రభా, నాయన నీవు మహత్తుగల మాట చేత ప్రభా సమస్తాన్ని నడిపిస్తున్న దేవుడి వయ్యుని కూడా ప్రభా, దేవతల కంటే శ్రేష్టమైన ఉన్నతమైన లోకంలో ప్రభా, మహామహుడువైన దేవా, దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండిన దేవా, నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. అంతటి ప్రభా మహామహుడువైన దేవుడు అయ్యుండి ప్రభా, పాపంలోను శాపంలోను ప్రభా నాయన మరి దోషకుడును హానికరిస్తున్నై ఉన్న ప్రభా, నా కొరకు నేను నశించటం మీకు ఇష్టం లేక ప్రభా, నన్ను శుద్ధీకరించుట కొరకు ప్రభా మానవ రూపంగా మారి ప్రభా ఈ లోకంలోకి వచ్చి నీ ఆఖరి రక్త కొట్టు వరకు నా కొరకు కాచి ప్రభా నా పాపములు కడిగి ప్రభా నన్ను శుద్ధీకరించిన నీ కృపపై వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. నా కొరకు విధేయత చూపి నాకు విధేయత నేర్పించినందుకే నీకు వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ఒక్క జనం మధ్య ప్రభా సంచరిస్తున్నప్పుడు ప్రభా అవాంతరమైన మాటలతో నన్ను నా కుటుంబాన్ని కించపరిచినప్పుడు కూడా అందరూ ఉండి కూడా ప్రభా అనాథగా ఉన్న నన్ను ప్రభా నాకు సమీప బంధువుమైన నాడుకున్న నీ కృపకై వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. అంతేకాదు నాయన నా కన్నీరుని నీ కవిల్లో దాచి ఉంచినందుకే నీ వందనాలు తెలుసుకుంటున్నాను దేవా. కష్టకాలంలో ప్రభా, దుఃఖ సమయంలో ప్రభా, నేను వేదన పడి ఉంటుండగా ప్రభా నా కన్నీరు తుడిచి నన్ను ధైర్యపరిచి ప్రభా నా విశ్వాస యాత్ర ప్రభా సజావుగా సాగించుటకు నన్ను ధైర్యపరిచిన నీ కృపపై వేలాది స్తోత్రాలు తెలుసుకుంటున్నాను దేవా. నీ కృపలో నన్ను దాచి భద్రపరిచి ప్రభా నడిపించిన నీ కృపకై ప్రభా నేను ఏమి ఇవ్వగలను ప్రభా. విరిగి నలిగిన హృదయంతో ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామానికి అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన మా దేవ, ప్రేమ గల మా తండ్రి, మీ మగారి పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏసయ్య నేను కూడా తండ్రి నీ పరిశుద్ధ దినమందు నీ బిడ్డలతో చేరి నిన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏసయ్య సమస్తము నిర్మించిన దేవుడు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. దేవదూతుల కంటే శ్రేష్టమైన దేవుడు తండ్రి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. అటువంటి దేవుడు తండ్రి నా కొరకు ప్రభా మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నావు నా తండ్రి ప్రభా. ఈ లోకానికి వచ్చి ప్రభా నా కొరకు నాయన నీ సిలువలో బలియాగం చేసి ప్రభా నీ రక్తాన్ని కార్చి నన్ను విమోచించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నా తండ్రి. అంతేకాదు ప్రభా పౌలు వలె నేను కూడా ప్రభా దోషకుడును హింసకుడును హానికరుడుగా ఉన్నప్పుడు నా తండ్రి నమ్మకమైన వాడిగా నన్ను ఎంచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అంతేకాదు ప్రభా నా పాపములు శుద్ధీకరించిన దేవుడు నా తండ్రి నీ ప్రేమను నా మీద విస్తరింపజేసినందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అంతేకాదు ప్రభా మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య నేను ఉన్నప్పుడు నా తండ్రి నన్ను నిరపరాధులుగా నిష్కలంకురాలుగా చేయుటకు నా తండ్రి ప్రభా నీ పరిశుద్ధుల సహవాసాన్ని నాకు ఇచ్చేందుకు ప్రభా నీ శిలువలో ప్రార్థన బలియాగానికై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అన్యురాలిగా ఉన్న నన్ను ప్రభా నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభా. నేను కూడా తండ్రి ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత నేను చచ్చిన దానిగా ఉన్నప్పుడు నా తండ్రి మరణపు వాసన కలిగినటువంటి నేను నన్ను ప్రభా పరిమళ వాసనగా నీవు చేయుటకు తండ్రి ఇన్ని నీవు శిలువలో అర్పించుకుని ప్రభా నాకు ఇచ్చినటువంటి జీవంతో కూడిన నిరీక్షణను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇన్ని మేలు చేసిన దేవా నేను నీకేమి ఇవ్వలేను కానీ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పాదాల కింద సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మా తండ్రి దేవుడు రక్షక నాయన అదే కాలమున నా తండ్రి పరిశుద్ధ దినమున పరిశుద్ధ బుద్ధంతో కూడా కలిసి ఆన్లైన్ లో నాయన నేను కూడా మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని గణపరచడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. గత వారం అంతయో నాయన నన్ను కాచి కాపాడి మీరు ఎక్కడికైనా భద్రపరిచారు ప్రభువ మీకు స్తోత్రాలు నాయన. తండ్రి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. పౌరులు చెప్పిన నాయన హింసకుడు నాయన దుర్శకుడు నాయన నన్ను నాయన పార్టీని ఇచ్చిన అయినప్పటికీ నా తండ్రి మీరు నన్ను ప్రేమించి నన్ను నా తండ్రి నన్ను
మీరే దేవుడని నేను తెలుసుకునే భాగ్యం చేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఎందుకు పనికిరాని నా జీవితాన్ని మార్చిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు. నా తండ్రి పాపంలో శాపంలో ఉన్నప్పుడు నాయన నన్ను కరుణించి నన్ను రక్షించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. నా దేవంటే కాదు నాయన, ఈ దినం చూడలేక ఎంతో మంది గ్రహించినప్పటికీ నన్ను సజీవురాలుగా ఉంచారు గొప్ప దేవాన్ని స్తోత్రాలు. నా దేవా నాయన, నేను పొందవలసిన అవమానాలు నాయన నిందలు నాకండి మీరు నా కొరకు పొంది ప్రభువ నాయన, నేను పొందవలసిన అవమానాలు పొంది నాకండి శిలువమాను మీద నాయన ఆఖరి కొట్టి వరకు నా కొరకు కాచి నాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఎవరికి లేని మీరు ధన్యత ఇచ్చిన గొప్ప దేవుని స్తోత్రాలు నాయన. వంకర మార్గంలో తిరిగి నన్ను తండ్రి మీ యొక్క సన్నిధిలో నాయన నన్ను నిలబెట్టి మీరే దేవుడని నేను తెలుసుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. నేను ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను ప్రభు. నా స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి పరిశుద్ధేవా గొప్ప దేవా నీ పాదాలు తండ్రి. ఆయన మేము కూడా నేను ఒకప్పుడు నైనా పాపం చేత ఆయన ప్రతి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మరణపు వాసన కలిగి ఉన్నప్పుడు నాయన ఆ పరిస్థితిని తీసివేసిన ఆయన మమ్మల్ని పరిమళ వాసనగా నువ్వు చేసినందుకు నీకేమన్నా చెల్లించుకున్నాం తండ్రి. ఆయన ఆత్మ సంస్థానికి దృష్టికర్తమైన దేవుడిగా ఉండి ఆయన పాలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపం ధరించుకొని ఆయన నిన్ను రిక్తులుగా చేసుకొని నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సెలవులో ఆయన బలియాగంగా మార్చబడి నాకు ఇచ్చే రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన మహా మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉండి తన మహత్తుగా మార్చాక సమస్తాన్ని సృష్టించిన దేవుడు అయి ఉన్నప్పటికీ నేను ఆయన నా కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన ఆయన నన్ను రక్షించి నీ బిడ్డగా చేసుకున్న ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఎలా స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆ రీతిగా నాయన దినదినము నాయన మమ్మల్ని పోషిస్తూ నాయన మమ్మల్ని సిరు రక్తంలో శుద్ధీకరిస్తూ ఈ పరిశుద్ధుల సహవాసము నాకు ఇస్తూ నాయన నన్ను కూడా ఈ బిడ్డలతో చేరి ఆయన నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన అనేక మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నాకు అన్ని ఇచ్చిన దేవ నేను ఏమి ఇవ్వలేను కానీ నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి పరిశుద్ధమైన మీకు ఆశీర్వాదాలను పంపించిన నేను కూడా సర్వా నేను ఆరాధిస్తున్నాను. ఆత్మతో ప్రశ్నించాను తండ్రి. నేను గణపరచడానికి సర్వా మనకి మీరు నాన్న తెలియదు జ్ఞానాంతో నాకు తెలుసుకుంటున్నాను ప్రభావ. దేవుడి వాడుగా తండ్రి లోకమంది మహానగరంలో దేవుడి విశ్వాసాన్ని తెచ్చి దేవుని యొక్క మహిమ యొక్క సేవిస్తుంటే ప్రభావ తత్వం యొక్క మూర్తిమంతుని ఉండి మహతుడు మాట తెలియ సమస్తాన్ని నిర్వహించిన దేవుడుగా నా పాపం విషయంలో తండ్రి శుద్ధీకరణ చేసిన దేవాన్ని జ్ఞానాలు తెలుసుకున్నాను ప్రభావ. నాన్న ఎవరిలో తిరుగుతూ నాన్న నేను అపవిత్రమైనటువంటి మాటలు కలిగి అపవిత్రమైన తెలివి కలిగిన దానిగా ఇతరులు మద్దతు కారణమైనటువంటి కలిగిన దానిగా లోకస్తులుగా ప్రభావ. నేను అనేక మార్పులు తండ్రి దేశపురాలుగా హింసకురాలుగా ప్రభావ హానికరాలుగా ప్రభావ నేను చేస్తాను తండ్రి. నాయన బావుల మధ్య నాయన తండ్రి గొప్ప దేవుడు తండ్రి ఈ దేశపురాన్ని మీరు క్షమించిన దానాన్ని ఆచరించుకుంటున్నాను తండ్రి. ఇంత గొప్ప దేవుడు తండ్రి నాయన నా జీవితంలో ఖాళీలో తండ్రి విధానానికి తండ్రి దేవాది జీవితంలో నా దర్శనంలో నన్ను దొరకాల్సిన దేవుడుగా
అనారోగ్యంలో నాకు తెలుస్తున్న దేవుడుగా అన్ని విషయాల్లో అది చాలు దేవుడుగా నేను ఆడుకుంటున్న దేవుడుగా ఆత్మీయులు నన్ను బలపరుస్తున్న దేవుడుగా నాకు నాలుగు విషయం అవ్వా ప్రాణం పెట్టినంత రకం చేస్తుంది మనం ఎంతగా మీరు తగ్గించుకున్నారు తండ్రి దేవా మీ ఖాతాలో నా కొరకు తండ్రి మీరు చేసిన త్యాగానికి మమ్మల్ని తెలియజేయకుంటూ ఈ స్థితి ఆరాధన నామలో మీతో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన దేవుడు 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 మహాపరిశుద్ధుల సమూహంతో ఆరాధనలకు ఆరాధింపబడుతున్న దేవుడు నా పాప భారాన్ని తీసుకుటక్క మానవ రూపం ధరించిన దేవుడు వందనాలు కీర్తనగా ఇసుగా ప్రార్థన స్వరూపం ధరించుకొని ఇసుగా శిలువ మరణం పొందినంతగానే నేను తగ్గించుకున్న జ్ఞానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ధరించుకుంటున్నాను ప్రభావ. నేనైతే దోషకురాలి ప్రభావ నేను హింసి నా పాపం చేత నన్ను హింసించి బాధపెట్టిండాను. నన్ను రక్షించటకు కాదు కేవలం మీ ఉచితమైన కృప ద్వారా నన్ను రక్షించటకు కాదు ఈ లోకంలో మార్చిన ప్రతి నాని కట్ అయిపోయిందిరా. పండు 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 హలో హలో కొట్టిన స్థితి ఆరాధన ఏసీ నామమున మీ పాదం దగ్గర సమర్పించుకుంటున్నాను మా పొల్లో కొట్టండి. ఆమేన్. ఆరాధించండి. ప్రభా ఆరాధించుకునే వారిగా ప్రభా మీరు చేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ప్రభా నేను దోషుకును అనుకరణ హింసకున్న నన్ను ప్రభా అర్హమైన పాత్రగా చేసి పరిచర్యకు నియమించుకున్నందుకు మీకు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. నా అపరాధం చేత పాపం చేత చచ్చిన వాడే ఉండగా ప్రభా నన్ను మీరు కనికరించి ప్రభా నైనా క్రీస్తుతో కూడా బ్రతికించినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ప్రభా నైనా ముక్తమైన ఒక్క జనం మధ్య ఉన్న నన్ను ప్రభా నిరపరాధంగా నిష్కలంకులుగా ప్రభా ఆయన ప్రభా ఆయన నన్ను ప్రభా మీ కుమారులుగా చేసినందుకు మీకు వేలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన నా కోసం పరిమాణమైన నా కోసం ప్రభా మీరు మానవ రూపం ధరించి ప్రభా వ్యక్తులుగా మారినందుకు ప్రభా ఇచ్చినందుకు ప్రభా నన్ను నిరపరాధంగా చేసినందుకు మీకు వేలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప ప్రభా త్యాగం చేసిన త్యాగ సహితమైన మీ ప్రేమకి నేనేం చెల్లించగలను తండ్రి. నా స్థుతి ఆరాధన ఎంతో ఘనమైన అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆరాధించండి. సమయం
వేయబడి బందీలుగా ఉన్న మమ్మలను రక్షించినందుకు స్తోత్రం యేసయ్యా. మా పాపములను బట్టి మాకు రావాల్సిన శిక్షను మీ మీద వేసుకొని శిలువలో మరణించి మమ్మలను నీతిమంతులుగా మార్చడానికి తిరిగి లేచినందుకు స్తోత్రం యేసయ్యా. దాసుని స్వరూపం ధరించుకొని పాపమును ఓడించిన విధానం బట్టి స్తోత్రం యేసయ్యా. మమ్మలను నిరంతరం కాపాడుతూ ఉన్న వ్యక్తి ఏమిచ్చి కృతజ్ఞత చెల్లించగలనేసయ్యా. ఇది నలిగిన హృదయంతో ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను మాత్రం పరిశుద్ధమైన యేసుక్రీస్తునామములో ప్రభా ఆదివారం ప్రభా నాకు కూడా మీకు నేను చేరి ఆరాధించదని దయచేసినందుకు స్తోత్రం యేసయ్యా. ఆత్మ అయ్యన్న మిమ్మల్ని ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించే ధన్యత నాకు కలిగజేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ కుమారుని ఈ దృష్టితో మొత్తం నాకు ఆరాధన ఉన్నందుకు స్తోత్రం యేసయ్యా. తన మహాప్రజల మాట్లాడతారు ప్రభా ప్రభుత్వం నిర్వహించు మా మతం విషయంలో శుద్ధీకరణ తానే దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన ఉంటుంది. వారికి ఎంతో శ్రేష్ట ఉన్న పుస్తకంలో మీ కూర్చొని దాని స్తోత్రం నన్ను ఎదుర్కొన్న అయినా నేను నన్ను నాకు నమ్మకం అనుగ్రహించి మీ సత్యాన్ని దర్శిస్తున్నందుకు స్తోత్రం చేస్తున్నాను ప్రభావ. నన్ను ఇష్టమైన హృదయంతో కలిగి ఉన్న నన్ను నీ రక్తం కాచి ఆ రక్తంతో కడిగి ప్రభావ నన్ను పరిశుద్ధిగా పవిత్రులుగా చేసి స్వీకరించి నీవి తీసుకొచ్చినందుకు మూర్ఖమైన వక్తలను మధ్య ఉన్న మమ్మల్ని వ్యక్తులకు గాను నింపరాదులు గాను నిందారచన గాను చేసి నీ కుమారుగా నీ పరిస్థితుల సహవాసం మధ్య నన్ను చేసినందుకు కేవలం మీ కుమారుడైన ధ్యానం ద్వారా శక్తి నాలో ప్రశ్న చేసి మా మనకి మాకు రక్షణ నీకు ఇన్ని ఒకసారి మీకు ఏమి కృతజ్ఞత అందుకే ఈ స్థుతి ఆరాధన చేసుకుంటున్నాము. ఆమేన్. ఆరాధించండి. ముగిస్తున్నానండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నన్ను కనికరించినారు, నన్ను రక్షించుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి నన్ను పవిత్రపరిచి నిర్దోషినిగా చేసిన మీ ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు చూస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నేను కూడా ఒకప్పుడు మూర్ఖమైన వక్ర జనముల మధ్య ఉంటున్నప్పుడు నా ప్రభా, నా ప్రవర్తన సరిగా లేనటువంటి పరిస్థితిలో నన్ను దర్శించినావు, నన్ను రక్షించినావు, మీ బిడ్డగా మార్చినావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, దోషకుడుగా హింసకుడుగా నేను ఉంటుండగా నా తండ్రి నన్ను మీరు దర్శించినారు. మీకు స్తోత్రాలు. నా ప్రభా, నా హృదయాన్ని మార్చారు. మా తండ్రి, మీ పరిశుద్ధుల సహవాసంలో నన్ను ఉంచేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, మా తండ్రి, దేవదూతలు మరి ఆ దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందినటువంటి దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మా తండ్రి, రక్షణ ఇచ్చే నామము యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నన్ను జ్ఞాపకం చేసుకున్న మీ కృపను బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాను. అంతేకాకుండా నా ప్రభా, ఆత్మీయంగా ఏమాత్రం అధికాలం తల వరకు స్వస్థత లేని వాడినిగా నేను ఉంటున్నప్పుడు నా దేవా, నన్ను మీరు కనికరించి నాకు ఇచ్చిన మా ప్రభా మరి స్వస్థత బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాను. నన్ను కాపుదల చేసి భద్రపరిచే నామం నాకు అనుగ్రహించి మీకు స్తోత్రాలు చూపిస్తున్నాను. అంతేకాకుండా నా ప్రభా, నా మనస్సాక్షిని శుద్ధీకరించిన దేవుడు అని మీకు వందనాలు చూపిస్తున్నాను. మా దేవా, నా ప్రభా, నా కొరకై గాయపరచబడిన దేవుడు మా తండ్రి, మా ప్రభా, యుగ యుగములకు మా ప్రభా మీరే దేవుడిగా ఉంటూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చూపిస్తున్నాను.
మా తండ్రి దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతముగా మీరుండి మా ప్రభా సమస్తమును నిర్వహించుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని లేదు కానీ దాసుల స్వరూపం ధరించుకొని మా తండ్రి మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని మీరు రిక్తులుగా చేసుకుని నా కొరకై వచ్చినందుకు మీకు స్తోత్రాలు. నా కొరకై మీరు శిలువలో కార్చిన రక్తమును బట్టి మీకు వందనాలు. నా పాపములు కడిగి వేసినందుకు మీకు స్తోత్రాలు. నా తండ్రి ఇంత గొప్ప రక్షణ, నాలో ఏ మంచితనం లేకపోయినా నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములు అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుకుంటుండగా చివరి వర్తమానం కొరకు మనం సిద్ధపడదాం. అర్పింతు స్తుతుల్ని సిలువలోన చూపిన నీ ప్రేమకై